నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఫిలిం అండ్ పొలిటికల్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే విజ్ఞాన్ గారు, ఇవాళ రేపు సినిమా నిర్మాణం చూస్తే, అంటే సినిమాల బడ్జెట్ చూస్తే కనుక చాలా భారీ స్థాయిలో ఉంది. అంటే ఒక అంచనా ప్రకారం చూస్తే రాబిన్ హుడ్ అయితే 70 crores, అండ్ మొన్న విశ్వక్సేన్ మూవీ లైలా 35 crores, అండ్ మజాకా మన అతనిది 27 crores, జాక్ అయితే 35 crores బడ్జెట్ అండ్ 25 crores రావడానికే చాలా తన్నుకుంటున్నారు వాళ్ళు. ఓకే, ఇక దిల్రుబా మొన్న కిరణ్ అబ్బవరంది ఇంకా లెక్కలు తేలట్లేదు. సో ఈ స్థాయిలో ఉన్నాయి. వీళ్ళెవ్వరూ కూడా 5 కోట్ల నుంచి 10 కోట్లు తక్కువలో పారితోషికాలు అయితే తీసుకోవట్లేదు. వాట్ అబౌట్ ప్రొడ్యూసర్ అండి? అంటే ఎలా ఉంది? సరే, వీళ్ళందరూ మనం మాట్లాడుకుంటుంది అంటే ఓ శర్వానంద్ కావచ్చు, వరుణ్ తేజ్ కావచ్చు, అలాగే ఇంకా చాలామంది ఉన్నారు ఈ లైన్లో, గోపీచంద్ కావచ్చు. వీళ్ళకైతే హిట్లే లేవు ఈ మధ్యకాలంలో. అయినప్పటికీ బాగానే డిమాండ్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ బాగానే ఇస్తున్నారు వాళ్ళకి. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఏమనుకోవాలి? అంటే ప్రొడ్యూసర్కి సిచ్యువేషన్ ఏంటి? అండ్ అసలు ఆడియన్స్ గురించి ఇంకా ఆలోచించేదైతే మర్చిపోయినట్టున్నారు. ఫస్ట్ మూవీ బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. బడ్జెట్స్ ఏమయ్యాయి అంటే, ఒకప్పుడు తక్కువలో సినిమాలు తీశారు, ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతుంది? నెంబర్ 1, బయట ప్రాక్టికల్ కూడా మనం మాట్లాడుకుందాం. మన లైఫ్ స్టైల్ కూడా ఒకప్పటికి ఇప్పటికీ చాలా కాస్ట్లీ అయింది. ల్యాండ్ రేట్లు పెరిగాయి, గోల్డ్ రేట్లు పెరిగాయి, కూరగాయల రేట్లు పెరిగాయి, నిత్యావసరాల రేట్లు పెరిగాయి, పెట్రోల్ రేట్లు పెరిగాయి. యాజ్ యూజువల్గా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా రేట్లు కూడా పెరిగాయి. అవును, ఆ కోణంలో నెంబర్ 1. నెక్స్ట్, అప్పటికి ఇప్పటికి ఇంకా ఏంటంటే రోజు అందరు యూనియన్స్ తయారయ్యారు ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఆర్టిస్ట్ని పంజాగుట్ట నుంచి మణికొండకి పిలిపియాలి అనుకున్నావు అనుకో, నువ్వు ర్యాపిడో చేయడానికి లేదు, చేయకూడదు. ఖచ్చితంగా మూవీకి క్యాబ్స్ యూనియన్ ఉంటుంది. కొంతమంది కార్లు పెడతారు షూటింగ్స్కి, ఆ యూనియన్ నుంచే నువ్వు తెప్పించుకోవాలి. అండ్ వాళ్ళకంటూ ఇంత ఒక రేట్ అనేది నిర్ణయిస్తారు, ఆ రేటుకే మీరు పిలిపించుకోవాలి. ఇలా ఉంటుంది. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, పంజాగుట్ట నుంచి ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మణికొండకి టూ అండ్ ఫ్రో కనీసం ఎంత కాదన్నా మీకు ఒక 1000 రూపాయలు 1500 అయ్యిందనుకోండి. బేసికలీ ఆ యూనియన్ రేట్ల ప్రకారంగా మీకు 3000 నుంచి 5000 వరకు అవుతుంది. ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్, ఫుడ్ మీరు జెప్టోలో ఆఫర్లలో కూడా తెప్పించుకోవచ్చు. వాట్ ఎవర్ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. బల్క్లో కొంటే హాఫ్ రేట్కి వస్తాయి. మంచి రెస్టారెంట్స్ నుంచి తెప్పించుకోవచ్చు ఆఫర్లలో. 10,000కి నువ్వు యూనిట్ అంతా భోజనం పెట్టవచ్చు లగ్జరీగా. బట్ ఏంటంటే, నువ్వు ప్రొడక్షన్ యూనియన్ అసోసియేషన్ ఉంటుంది, ప్రొడక్షన్ మేనేజర్స్, వాళ్ళతోనే నువ్వు ఫుడ్ తెప్పించుకోవాలి. వాళ్ళు ఒక నిర్ణీత అమౌంట్ అనేది నీకు ఇస్తారు. ఆ అమౌంట్ ఎంతైతే నువ్వు అంతే ఇవ్వాలి. ప్లస్ వాళ్ళకి మళ్ళీ జీతాలు ఉంటాయి డైలీ, లైక్ దాన్ని ఏమంటారు, బత్తాలు, అవి ఒకటి. నేను జస్ట్ చిన్నవే 2 చెప్పా. నెక్స్ట్, మళ్ళీ నువ్వు ఆర్టిస్ట్ని ఇక్కడ హౌస్లో ఈ లొకేషన్లో ఎక్కడైనా రూమ్స్ ఉన్నా పెట్టడానికి వీల్లేదు. క్యారీవ్యాన్లు కనీసం వాడాలి. ఎందుకు వాడాలి అంటే, మేము మీ సినిమాలను నమ్ముకొనే కొన్నాం కాబట్టి ఖచ్చితంగా వాడాలి. క్యారీవ్యాన్లను వాడాలి. వాళ్ళకు కూడా ఇంత అమౌంట్ అనేది ఇవ్వాలి. అండ్ స్టంట్ మాస్టర్ యూనియన్, డ్యాన్స్ మాస్టర్ యూనియన్, జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచే మీరు జూనియర్ ఆర్టిస్టులను వాడాలి. బయట నుంచి ఫ్రీగా జనాలు షూటింగ్ అంటే కూడా వచ్చేస్తారు 1000 మంది హీరోలను చూడడానికి, కానీ వాళ్ళని వాడడానికి లేదు. యూనియన్ నుంచే వాడాలి. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాలి. వాళ్ళకి మళ్ళీ కూడా నువ్వు 6 వరకు అయితే ఇంత, 6 దాటితే 1.5, నెక్స్ట్ మళ్ళీ 9 అయితే డబుల్ కాల్ షీట్, హాలిడేస్ పనిచేసే డబుల్ కాల్ షీట్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ ఆ తర్వాత బట్టలు. ఒకప్పుడు ఏంటంటే కాస్ట్యూమర్ ఉండేవాడు, ఏ బట్టలు కావాలంటే ఆ బట్టలు బ్లౌజులు అన్నీ కుట్టేవాడు, చక్కగా వాళ్ళకి ఇచ్చేవాడు. ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్ ఒక ఆవిడ తయారవుతుంది, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. వాళ్ళు ఎంత ఎక్స్పెన్సివ్ అంటే, హీరోయిన్కి బట్టలు వేయాలంటే నువ్వు కనీసం 3 లక్షలు అంతే, ఏమీ ఉండవు అందులో పీలికలు తప్ప. అలా వాళ్ళు ఎవరి దోపిడీ వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్, ఇంకా మేకప్ మేము ఏదో వాడుతున్నాం అంటారు, వాళ్ళు ఏం వాడుతున్నారు నిజంగా నేను ఎవరిని విమర్శించట్లేదు, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ వై ద బడ్జెట్ ఈజ్ ఇంక్రీజింగ్. నెక్స్ట్ తర్వాత హెయిర్ డ్రెస్సర్,
ఇలా అలా 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 ప్రతి చోట కూడా మీకేంటంటే ఈ ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఒకరోజు నువ్వు కెమెరాలు పెట్టాలి అంటే మినిమం ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ షెడ్యూల్ ఎంతకాలం ఉంటే అన్ని కోట్లు. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్లో కూడా డబ్బింగ్ కానీ రికార్డింగ్ కానీ వాటికి ఎక్స్పెన్సివ్. అండ్ నెక్స్ట్ ఈ రోజుల రేపట్లో మినిమం మంచి మ్యూజిక్ డైరెక్టర్లు నీకు 20-30 లక్షలు లేనిది రావట్లా. చిన్న సినిమా లీస్ట్ బడ్జెట్ ఇంకా అంతకు మించే తీసుకుంటున్నారు. సింగర్స్ కూడా మినిమం ఎంతో కొంత ఇవ్వండి, మంచి సింగర్ రావట్లా. నెక్స్ట్ మళ్ళీ అలాగే ఇంకా అన్నీ యాజ్ యూజువల్గా ప్రతి చోట నీకు అన్ని ఎఫెక్ట్ అక్కడ పడుతుందంటారా? కాస్ట్ ఇంక్రీజ్ అయ్యింది. సో నువ్వు ఖచ్చితంగా సినిమా తీయాలంటే నీ దగ్గర 10 కోట్లు ఉంటేనే నువ్వు సినిమా తీయాలి, లేదంటే లేవు. అంటే ఎవరైనా మంచిగా పెట్టుకొని తీయాలంటే ఎవరు అడ్రస్ లేని ఫేసెస్ని పెట్టుకొని తూతు మాత్రం కానంటే 5 CR కూడా మినిమం అయిపోతుంది. ఒకప్పుడు ఇది ఏంటంటే 50 లక్షల్లో 70 లక్షల్లో తీసేవారు. నవ్వు అట్లా లేదు సిచ్యువేషన్, ఇలా పెరిగిపోయింది. కమింగ్ అప్ టు ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్ గురించి, వీళ్ళు ఫ్లాపులు ఉన్నా సరే ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు అంటారు. వీళ్ళందరూ ఎక్కువ తీసుకునే కనబడరు చాలామందికి. ఒక హీరో తీసుకునే 5 కోట్లే కనపడతాయి, ఓకేనా. అండ్ హీరో వాడికి ఒకప్పుడు ఏంటంటే సంవత్సరంలో 10 సినిమాలు వచ్చేవి, ఇప్పుడు 2 సంవత్సరాలకు ఒక సినిమా వస్తుంది. నీ షూటింగ్ 3 నెలలు అయిపోతే మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్, దాని ప్రమోషన్, అవి ఇవి ఏదో అన్నీ అయ్యేసరికి పడుతుంది చాలా టైం. సో ఎక్కువ పని చేసే ఓపిక లేదు, అంటే తిరగడానికి అవకాశము లేదు. ఎందుకంటే నువ్వు ఇంకో సినిమా ఒప్పుకోవాలన్నా వాడు షూటింగ్ అరకులో ఉంటే నీ షూటింగ్ ఆదిలాబాద్లో ఉంది. నువ్వు అన్నా కూడా పోలేవు, రాలేవు, అటు ఇటు జంప్ చేయలేవు. సో తనేం చేస్తున్నాడు, అంతకు అమౌంట్ మాట్లాడుకుంటున్నాడు. నెక్స్ట్ ఇంకొకటి, ఎందుకు పెంచుతున్నారు సినిమాకి రెమ్యునరేషన్స్? ఈవెన్ ఒక చిన్న ఎంప్లాయీ అయినా సరే ఒక దగ్గర మానేసి ఇంకో దగ్గరికి వెళ్తే హైకే కోరుకుంటాడు. ఎవరైనా అంతే. సినిమాకి కూడా ఈ హీరో కూడా ఏమో ఇది కాదు కదా, వాడు కూడా మనిషే. సో ఈ సినిమాకి నాకు 5 ఇచ్చారండి, మీరు ఎంత ఇస్తారు? మేము 5 ఇచ్చుకోగలమండి. సరే ఓకే, లేదు కొన్ని 6, 7 చూడండి. అంటే ప్రొడ్యూసర్లు లాస్ అయిపోతున్నారు, ప్రొడ్యూసర్లకు ఎక్కువైపోతుంది అనేది లేదు. నథింగ్ లైక్ దట్. వాళ్ళు ఉన్నంతే పెడుతున్నారు. ఇకపోతే నీకు ప్రొడ్యూసర్ లాస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, నువ్వు పెట్టే ఇదంతా కూడా ఇప్పటిదాకా మనం చెప్పిన సంతంతా కూడా ఒక ఉత్తమ కథ అనేది ఉంటే దానికి తిరిగి నీకు వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు ఉత్తమ కథ ఉండేది. ఆ కథని దర్శకుడు ప్రొడ్యూసర్ కూర్చొని మా దగ్గర ఒక మంచి కథ ఉందండి అంటే, బాగుందయ్యా, ఎవరిని పెట్టి తీస్తే బాగుంటుంది అని అడిగితే, సరే ఈ క్యారెక్టర్కి వీళ్ళైతే సెట్ అవుతారు, వాళ్ళైతే ఎక్కువ అవుతుందయ్యా చూడు. అప్పుడు ఆర్టిస్టులను ఎత్తుక్కునేవారు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వెళ్ళి హీరోల డేట్లు తీసుకుంటున్నారు, వాళ్ళ కోసం కథలు రాస్తున్నారు. హీరో మా దగ్గర పలానా అదేంటిది ఏదో ఒక స్టారు డేట్లు ఉన్నాయండి అంటాడు. ఓకేనా, ఒక లైటింగ్ స్టార్ అండి వాడి డేట్లు ఉన్నాయి. ఓకే, లైటింగ్ స్టార్ డేట్లు దగ్గర ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? 3 నెలలకు సరిపడా ఉన్నాయి. ఏ కథ అయితే బాగుంటుంది? ఓకే, అప్పుడు ఈసారి పెట్టి కథ తర్వాత ముందు ఈ డైరెక్టర్ ఈ మధ్య ఏదో హిట్, ఆ డైరెక్టర్ని పిలువు, బాగా డైరెక్టరు మా దగ్గర వీడి డేట్లు ఉన్నాయి, వీడికి సరిపడా కథ నీ దగ్గర ఉందా? అంతే. అప్పుడు వీడిని చూసుకొని వాడు ఏదో రాస్తాడు. ఆ రాసిన తర్వాత అప్పుడు ఈ హీరోయిన్ ఎక్కడ ఇరికిస్తే బాగుంటుందా అని చెప్పేసి అప్పుడు ఒక హీరోయిన్ ఇరికిస్తాడు. ఆవిడ వచ్చి 2 పాటలు ఆడి పాడి గెంతి వీడి చుట్టూ 4 రౌండ్లు వేసి వెళ్ళిపోతుంది. ఇక వీడు ముక్కోసారి, మూతోసారి, కళ్ళోసారి, కాలోసారి చూపించడానికి 1/2 గంట, అరగంట సినిమా అయిపోయింది. ఇక తర్వాత అప్పుడు కథలోకి వెళ్ళాలి. మరి వీడి ఇంత పవర్ఫుల్గా ఉంటే అంత పవర్ఫుల్ ఒక విలన్ ఉండాలి. వీడిని బాలీవుడ్ నుంచి తెద్దామా, కేరళ నుంచి తెద్దామా అని ఆలోచిస్తాను. మరి ఇంత చేసి ఫ్లాప్ అయితే పరిస్థితి ఏమిటి? అంతే. ఇప్పుడు లాస్ట్కి ఓవరాల్గా ప్రొడ్యూసర్, అవునా, ప్రొడ్యూసరే నష్టపోతున్నాడు. ప్రొడ్యూసర్ నష్టపోయిన తర్వాత అందరు ఏం చేస్తున్నారంటే చేతులు ఎలా దులుపుకుంటున్నారంటే, ఈ ఎన్ని శాఖలన్నీ కూడా, ఈ మిగతా 24 క్రాఫ్ట్స్ అన్నీ కూడా, మరి ఆ హీరోకి అంత రెమ్యునరేషన్ ఇచ్చావు అందుకే లాస్ అయ్యావు, సెంట్రిక్ అయిపోతున్నాడు. ఎగ్జాక్ట్లీ. అంత ఆయన ఆ హీరోని నమ్ముకొని ఇంత బడ్జెట్ ఎవడన్నా పెడతాడా అయ్యా? అవునా ఉండు, మరి 7 కోట్లు అంట తీసుకున్నాడు. హీరోలు అంత బడ్జెట్ తీసుకోవడం అనేది తప్పేం కాదు, అస్సలు కాదు. రెమ్యునరేషన్ తీసుకోవడం ఇంకొక ఆకు ఎక్కువ తీసుకున్నా తప్పు లేదు, ఎందుకంటే అడిగేవాడు వాడు ఇష్టం అండి. ఇంకో దగ్గరికి వెళ్తే 8 అడుగుతాడు. మన ఇద్దరం సినిమా తీస్తారు రాయి అంటే, నాకు ఇంతకుముందు 8 ఇచ్చారండి మీరు 10 ఇస్తారా అంటాడు.
మేము అంత ఇచ్చుకోలేమండి, అదే 8తో కంటిన్యూ చేయండి అంటాం. అట్లీస్ట్ ఇలా ఉంటాడు, పెరిగితే మళ్ళీ అలాగే బ్యాలెన్స్ అవుతుంది, తగ్గరు వాళ్ళు. తగ్గాలని ఎవరికీ ఉండదు. 10 ఫ్లాపులు పడ్డాయి అనుకో, అడ్రస్ లేదనుకో, అప్పుడు నీ దగ్గరికి కథలు సూట్ కేసులు రావట్లే. అప్పుడు నువ్వే వెళ్ళావు ఆఫీస్కి, ఎంతో కొంత ఇచ్చి పర్లేదులే, కోటైనా పర్లేదు నేను చేస్తా, 40 లక్షలని నువ్వు నేను చేస్తా, అప్పుడు అట్టు తగ్గుద్ది. అలా సో అట్లా జరుగుతుంది. బట్ ప్రొడ్యూసర్ గురించి ఆలోచించట్లేదు. యాక్చువల్గా ప్రొడ్యూసర్ ఆలోచించాలి. మా దగ్గర వాడికి డేట్లు ఉన్నాయి, వీడి డేట్లు ఉన్నాయి కాదు. నీ దగ్గర కథ ఉంటే బీరువా తెరువు అంతే, లేదా అక్కడే కూర్చున్న చోట కాళ్ళు చెప్పుకొని చక్కగా కూర్చో, నేను ఎవడొద్దండు. కథ లేకుండా నువ్వు బీరువా తాళాలు తీసి మొత్తం ఇల్లంతా అంగడి చేసి ఆ ఉన్నీళ్ళు కూడా అమ్ముకొని రోడ్డున పడి లాస్ట్కి ఆ హీరో వల్ల నేను నష్టపోయాను అంటావు. సో ఆ రకంగా హీరోలకు పేరు వస్తుంది. అంతే. రైట్, థ్యాంక్ యూ.